హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రుచికరమైన సమ్మర్ డ్రింక్ చూపిస్తున్నానండి. ఇది కస్టర్డ్ పౌడర్తోని మనం బాదం మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో పిల్లలు కూడా చక్కగా తాగేస్తారు. ముందుగా ఒక 20 బాదంని రాత్రిపూట నానేసుకోండి, లేదంటే మార్నింగ్ ఒక 6 అవర్స్ అయినా నానిన తర్వాత కాజు కూడా ఒక 10-15 తీసుకొని నానబెట్టుకోండి. అలాగే బాదం పొట్టు కంప్లీట్గా తీసిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలండి. అలాగే కాజును కూడా నానబెట్టిన కాజుని దీంట్లో వేసుకోండి. ఈ జీడిపప్పు మనకి బాదంతోనే నానేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మనం కస్టర్డ్ పౌడర్, ఇది మనకి ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ దొరుకుతూ ఉంటుంది సూపర్ మార్కెట్లో. ఇది ఒక 2 స్పూన్లు. 3 గ్లాసుల పాలకి మనం ఒక 2 స్పూన్లు కానీ, లేదంటే మీకు ఎక్కువ అవుతుంది అనిపిస్తే 1 స్పూనే వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మిల్క్ షేక్ అంటే మనం కొంచెం మిల్క్ షేక్ లాగా తయారు చేస్తున్నాం కాబట్టి పాలు వేసి మీరు ఈ కస్టర్డ్ పౌడర్ని కలిపి రెడీగా పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను ఒక చిక్కటి పాలు దీంట్లో వేస్తున్నాను. అలాగే ఒక అర గ్లాసు, 1 కప్పు వాటర్ కూడా దీంట్లో వేసుకుంటున్నానండి. అలాగే దీంట్లో సరిపడంత షుగరు ఒక 4-5 స్పూన్లు ఉంటుందండి. ఇది ఇలా వేసిన తర్వాత ఇలా కొంచెం పాలు మరిగే టైంలోనే మీరు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మీరు కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. నేను దానికి బదులు కొద్దిగా పసుపు వేసాను కలర్ కోసం. ఆ తర్వాత మీరు కస్టర్డ్ పౌడర్ని దీంట్లో వేసుకోండి. ఇది కొంచెం చిక్కబడుతున్న టైంలోనే మీరు ఈ బాదంని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిపి మనం వేసిన తర్వాత 3 గ్లాసుల మనకి ఈ బాదం మిల్క్ షేక్ కస్టర్డ్ పౌడర్తో రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకునే దాంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని కంప్లీట్ వేసేసి మరికొంత చిక్కబడేంత వరకు స్టవ్ మీదే లో ఫ్లేమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలండి. ఇలా పాలు కాగిన తర్వాత కస్టర్డ్ పౌడర్తోని మనకి చిక్కగా అయిందా లేదా తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఇలా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాలండి. దాదాపు ఒక 1 అవర్ 2 అవర్స్ పెడితే మనకి మంచి కూల్గా తయారవుతుంది. లేదంటే ఐస్ ముక్కలైనా వేసుకోవచ్చు మీరు. ఇలా చల్లబడిన తర్వాత సపరేట్ గ్లాసుల్లోకి తీసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి మంచి టేస్టీగా ఉండే ఈ కస్టర్డ్ పౌడర్ బాదం మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం డెకరేషన్ కోసం బాదం పలుకులు ఇలా వేసుకోండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.